మనము లోకముతో స్నేహం చేసినప్పుడు నరహత్య, అసూయ, ద్వేషము, క్రోధము, కోపము ఇవన్నీ మనం గతంలో చేసాం. హృదయంలో కూడా ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకున్న సందర్భాలు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడని అంటే మన నుండి వీటిని తీసివేశాడు, నీతిమంతులుగా మార్చాడు. దానికోసం ఆయన ప్రాణం పెట్టాడు. దానికోసం ఆయన తన యవ్వనకాలపు రక్తాన్నంతా దారపోశాడు. నేను ఒక మాట చెప్తా విను. నీ పిల్లల కోసం హాస్పిటల్కి ఎక్కడికైనా తిరుగుతావు, కానీ నీ రక్తాన్ని దారపోస్తావా? వలకనిస్తావా? ఒలుగుతూ ఉంటే చూస్తూ ఉండగలవా? కళ్ళు బైర్లు గమ్మేస్తాయి. నీకు ప్రాణం సమస్యలిపోద్ది. భయంతో, ఆందోళనతో ఆ రక్తం కారిపోవడాన్ని చూస్తే గిజగిజ కొట్టుకొని ప్రాణం పోకమునిపే ప్రాణం పోయేటట్లుగా అయిపోతుంది మన పరిస్థితి. కానీ యేసయ్య కొరడాలతో కొడుతూ ఉంటే భరించింది. ఇప్పుడు కొట్టింది నన్ను కాదు కదా, ఆయన్ని కదా అని అనుకుంటున్నావేమో. నీకు పడవలసిన ప్రతి దెబ్బ ఆయన ఒంటి మీద పడింది. నా ఒంటి మీద ఎందుకు పడద్దు అంటారేమో. నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఎవరైనా ఒకరు చిన్న తప్పు చేస్తే వాళ్ళని చూపించి 100 మాట్లాడిన మనిషివు నువ్వు. ఎవరైనా చిన్న దొంగతనం చేస్తే వాళ్ళ గురించి 100 మాటలు మాట్లాడావు. నువ్వెన్ని దొంగతనాలు చేసావో. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును బట్టి నువ్వెన్ని మాటలు మాట్లాడావో. కానీ నువ్వు అంతకన్నా ఎక్కువ దొంగ పొరపాట్లు చాలా చేసావు. నీ కనబడిన వాళ్ళని ఏలెత్తి చూపించావు. ఏముంది నీలో పరిశుద్ధత? ఏముంది నీలో యథార్థత? వేరొకరిని నిందించడానికి నువ్వెవరివి? నీ స్థాయి ఎంత? నీ స్థితి ఎంత? నీకున్న నీతి ఎంత? ఒకవేళ నేను నీతిమంతుడని అంటావా? నీ నీతి నా ప్రభు వాక్యం చెప్తుంది మురికి గుడ్డ లాంటిది. ఒక మురికి గుడ్డకి ఏమంత విలువ ఉంటుంది చెప్పండి? మన నీతికి అంతే విలువ ఉంటుంది దేవుని దగ్గర. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ మురికిలో నుండి దేవుడు నిన్ను విడిపించాడు. ఇప్పుడు నువ్వు ప్రశస్తమైనటువంటి నిగనిగ తెల్లగా మెరిసిపోయే ప్రశస్తమైన వస్త్రంలాగా దేవుడు నిన్ను చేశాడు. ఈ సహోదరి నంద్యాల వాసి, ఈమె పేరు ఆశీర్వాదమ్మ గారు. వీరు గత నెలలో మొదటిసారి నంద్యాలకు వచ్చారు. పరిశుద్ధాత్మ అభిషేకాంధ్ర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. ఈమెకున్న సమస్య ఏంటంటే, ఏడాది కాలంగా ఈ ఎడమవైపు చెయ్యి విపరీతంగా ఈ భుజం మొదలుకొని క్రిందికి నవ్వులేస్తూ ఉంటుందన్నమాట. చేత్తో ఏ పని చేయలేరు. ఏమీ కూడా ఎత్తడం కానీ పట్టుకోవడం కానీ చేయలేని పరిస్థితి. అంతగా దుర్భరమైన పరిస్థితి సంవత్సర కాలంగా పడుతూ ఉన్నారు. బాగైతే సాక్ష్యం చెప్పుకుంటాను నాయన. యవన దైవజనులు పాల్బోయేజ్ అయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. టీవీలో మేము చూస్తూ ఉన్నాము. నిశ్చితమైతే నేను కూడా వెళ్తాను, నన్ను స్వస్థపరచడాయని చెప్పేసి విశ్వాసం ఉంచి ఆశీర్వాదము గారు జేకే ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంధ్ర పండుగలో పాల్గొనేందుకు గత నెలలో వచ్చారు. దైవజనులు యవ్వన దేవుని సేవకులు పాల్బోయేజ్ అయ్య గారితో తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి తన చేతికి ప్రార్థన తైలాన్ని అప్లై చేసుకోవడం మొదలుపెట్టారు వెళ్ళిన కాడి నుంచి. అయితే దేవాది దేవుని దయలో అద్భుత రీతిగా వారం రోజుల వ్యవధిలోనే ఏడాదిగా నేను పడుతున్నటువంటి ఆ సమస్య పూర్తిగా నివారణ అయిపోయింది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఇది నేను రావడం 2వ నెల. వచ్చిన ఆ మొదటి వారంలోనే దేవుడు నన్ను సంపూర్ణ స్వస్థతతో నింపి ఉన్నాడని చెప్పేసి ఆశీర్వాదమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. వీరు కోలుకొండ నుంచి రావడం జరిగింది. ఆ సహోదరి పేరు మాణిక్యమ్మ గారు, తన కుమార్తె వీరు. ఈమెకి మొదట ఒక బాబు ఉన్నాడు, నార్మల్ డెలివరీయే. తర్వాత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ప్రసవ సమయం దగ్గర పడినప్పుడు లోపల ఉన్నటువంటి ఈ బేబీ ఉమ్మనీరు త్రాగివేయడం కారణంగా కండిషన్ సీరియస్గా ఉంది, వెంటనే సిజరీన్ చేయాలని చెప్పేసి వైద్యులు స్కానింగ్ చేసి చెప్పినటువంటి మాట. కలవరంతో ఉన్నారు. ఆపరేషన్ పడకుండానే నార్మల్గా అవ్వాలనైనా నా కుమార్తె విషయంలో డెలివరీ మంచిగా సుఖప్రసవం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డను దయచేయనైనా అని చెప్పేసి మాణిక్యం గారు తన యొక్క కుమార్తె విషయమై దేవునిపై ఆధారపడ్డారు. ఎందుకు అని అంటే ఆ సహోదరి 4 ఏళ్లుగా మడిమ దగ్గర ఒక పుండుతో బాధపడుతున్నారట. అది ఎంతకీ తగ్గటం లేదు. 4 ఏళ్లుగా ఆ పచ్చిగా అలాగే ఉంటూ ఉన్నదన్నమాట. 3 నెలల నుంచి ఈ సహోదరి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంధ్ర పండుగలో పాల్గొంటూ వస్తున్నారు. ఆ పుండు తగ్గిపోతే సాక్ష్యం చెప్పుకుంటానైనా అని చెప్పేసి ఒక టీవీ కార్యక్రమానికి కూడా వారు స్పాన్సర్ చేశారు 3 నెలల ఆ క్రమంలో. దేవాది దేవుడు అద్భుత రీతిగా దాని పని కొరకు ఎప్పుడైతే వీరు గుప్పిలు విప్పారో ఆ మరుసటి నెలలో తనకున్నటువంటి 4 ఏళ్లుగా పచ్చి పుండు ఏదైతే కాలు దగ్గర బాధిస్తుందో అది మానిపోవడానికి, అది పూర్తిగా ఎండిపోయి పూర్తి స్వస్థత కలగడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా డెలివరీ సమయంలో తన కుమార్తె విషయంలో ఎదురైనటువంటి ఆపద ఏదైతే ఉందో దాని విషయమై దేవునికే అప్పగించుకొని సాక్ష్యం చెప్పుకుంటాను నంద్యాలలో అని చెప్పేసి తీర్మానం చేసుకుని ఉండగా
దేవాది దేవుడు అద్భుత రీతిగా నార్మల్ డెలివరీ ద్వారానే చక్కని పాపనిచ్చి ఈ రోజున సంతోషంగా వారు ఉండడానికి దేవుడు సహాయం చేశారు. తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.